నరసయ్య గౌడ్ గారు, అంటే మొత్తాన్ని చూస్తే మాత్రం 10 సంవత్సరాల పాటు రాష్ట్రము అభివృద్ధి పదంలో ముందుకెళ్తోంది అన్నది ప్రతి సందర్భంలోనూ కేసీఆర్ మాట్లాడినా, అటు కేటీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు మాట్లాడినా సరే రాష్ట్రము అభివృద్ధిలో పరుగులు పెడుతోంది, మేము జవాబుదారీగా ఉంటాము అని చెప్పిన ఒక మాటను నమ్మి మరి ప్రజలు వాళ్ళకి అధికారాన్ని అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తున్న లెక్కలు చూస్తే మాత్రం పోలవరంలో మనం కాళేశ్వరానికి సంబంధించి ప్రాజెక్ట్ సంబంధించి చూసినప్పుడు ప్రతి సందర్భంలో అవినీతి ఆరోపణలు వినిపిస్తూ వచ్చినాయి. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కనిపించినా సరే ఇప్పుడు దాదాపుగా 2,88,000 కోట్లకు సంబంధించిన లెక్కలే లేవు అని కాకు ఒక బాంబు పేలుస్తుంది. ఎలా చూడాలంటారు? అసలు ఏం జరిగిందంటారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యవస్థకు నమస్కారం. ఇప్పుడు మీరు అన్నమాట అక్షరాల నిజం. ఎందుకంటే 2014లో మనకి ఎప్పుడైతే తెలంగాణ సిద్ధించిందో అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 69,000 నుంచి 70,000 కోట్ల మిగులు మనకు అప్పులతోటి 17,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోటి మన చేతిలో పెట్టడం జరిగింది. అంటే మన కేసీఆర్ గారు కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన చేతిలో పెట్టడం జరిగింది. అవును. ఎప్పుడంటే అప్పుడు మనం ఏమైనా మిగులు రాష్ట్రంగా ఉన్నది కాబట్టి మనకు అంటే మనం పనులు చేసుకోవచ్చు, మనకు లబ్ధి అంటే ప్రజలకు లబ్ధి జరుగుతుంది అని అనుకున్నాం. కానీ లబ్ధి ఏ రకంగా జరిగిందంటే అప్పులలో పెరుగుదల కనిపిస్తా ఉంది. అంటే 70,000 కోట్ల రూపాయలు, సుమారు 70,000 కోట్ల రూపాయల అప్పు 2014 జూన్ 2వ తారీఖు నాడు ఉంటే మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ 7వ తారీఖు నాడు తీసుకునే వరకు సుమారు 6,71,000 కోట్ల రూపాయల మొత్తానికి చేరింది. అంటే ఎక్కడి నుండి ఎక్కడికి చేరిందంటే అసలు కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి అంటే ఇదే అభివృద్ధి. 70,000 కోట్ల నుంచి 6,70,000 కోట్లకు పెరగడమే అభివృద్ధిగా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితికి దాపురించింది. కాబట్టి కేసీఆర్ ఏంటంటే తన సొంతంగా అంటే తన జేబులోకి డబ్బులు వేసుకోవడానికి ఎంతైతే ఈజీగా తీసుకున్నాడో అంతే ఈజీగా లెక్కలు కూడా తక్కువ తడకలు రాసేసిండు. అంటే నన్ను అడిగేటోళ్ళు ఎవరు? నేను ఒక దొరను కదా, నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ 4 కోట్ల ప్రజలు నా జేబులో ఉన్నారు, చెప్పు చేతులలో ఉన్నారు, నన్ను ప్రశ్నించే ధైర్యం చేయరు అన్న ధైర్యంతో అడగులు లెక్కలు చెప్పేసిండు. అయితే మెయిన్గా మనం లెక్కల ప్రకారం కనుక తీసుకున్నట్లయితే 2018 to 2019 వరకు కూడా మిగులు బడ్జెట్ గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఆ తర్వాత అడగోలు అప్పులకు ఎందుకు పోయింది, అడగోలు రెవెన్యూ లోట్లకు ఎందుకు పోయింది, ద్రవ్య లోట్లకు ఎందుకు పోయింది? కనీసం 2021-22లో తగ్గించుకుందామని లక్ష్యం పెట్టుకున్నా కూడా వాళ్ళు తగ్గించుకోలేకపోయారు. 3% ద్రవ్య లోటు ఉంచుదాం అనుకుంటే అది 4.06% వచ్చింది. తర్వాత అది మన 25% లోపల FRBM అప్పులు ఉంచుదామంటే 27.4 వచ్చింది. అంటే తగరాని అప్పులు చేసి, అంటే అలవిగాని అప్పులు చేసి మన దగ్గర ఉన్నటువంటి, మీరు ఇంకొక విషయం కూడా గమనిస్తే 2014లో వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ 1,00,000 కోట్లండి. అంటే 1,00,000 కోట్ల బడ్జెట్ పెడితే ఆయన ఖర్చు పెట్టింది 20% తక్కువ. అంటే ఖర్చు పెట్టే వరకు మనకు వసూలైన డబ్బులు. అదే విధంగా ఆయన పోతూ పెట్టినటువంటి బడ్జెట్ 2,90,000 పైచిలకు కోట్లు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఇంట్రీమ్ బడ్జెట్ పెట్టింది 2,70,000 కోట్లు. అంటే 20,000 కోట్లు ఒట్టిగా పైకి చూపించాడు. అంటే ఒట్టిగా చూపించేసి అభివృద్ధి చేస్తున్నామని చూపించుకోవడానికి మాత్రమే ఈ పెంపుదల ఉన్నది తప్పితే వాస్తవ ఖర్చు మీరు ఏ బడ్జెట్ తీసుకున్నా బడ్జెట్ పెట్టిన దానికి వాస్తవంగా ఖర్చు పెట్టిన దానికి అసలు పొంతనే లేదు. 20-25,000 కోట్ల రూపాయలు తగ్గుతుందంటే మరి ఈయన ఏ రకంగా అభివృద్ధి చెందినట్టు. కానీ కేసీఆర్ చెప్పింది కీలకంగా చూస్తే నీళ్లు, నిధులు, నియామకాల విషయానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఉద్యమము ఈ కారణాలతోనే వచ్చింది. దాంట్లో ముఖ్యంగా నీళ్లకు సంబంధించి చూసినప్పుడు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టాను నేను. అంతేకాకుండా అంటే ఎన్నో ప్రాజెక్టులు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు అన్నింటిని ఒక్కొక్కదాన్ని పూర్తి చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఏర్పడిన రుణభారం కానివ్వండి, ముఖ్యంగా చూస్తే మిషన్ కాకతీయ కానివ్వండి, లేకపోతే మిషన్ భగీరథ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు చేశాను. తద్వారా నీటి కొరతను నివారించేందుకు ప్రయత్నాలు జరిగాయన్నది కేసీఆర్ చెప్పే ప్రయత్నం. దానికి కూడా ఖర్చు అయింది కదా. మిషన్ భగీరథకు సంబంధించి దేశవ్యాప్తంగా అలాంటి ఒక పథకాన్ని తీసుకురావాలనే ఉద్దేశాన్ని కూడా గతంలో అంటే మోడీ లాంటి వ్యక్తి పార్లమెంట్ సాక్షిగా మాట్లాడే సిచ్యువేషన్ మనం చూసాం. సో వాటన్నింటినీ అభివృద్ధి కిందనే చూపించే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని తప్పు పట్టడం ఎట్లా, ఎందుకు? సార్ మీరు కరెక్ట్ విషయం రేజ్ చేశారు. కేసీఆర్ గారు అభివృద్ధి ముసుగులో ఈ పథకాలు తెచ్చిన మాట వాస్తవమే. ఈ పథకాలు తెచ్చిండు, కానీ దీన్ని ఉపయోగకరంగా చేయలేకపోయిండు. ఆయన మిషన్ కాకతీయ అన్నాడు. మిషన్ కాకతీయలో వాళ్ళు చేసింది ఏంటంటే చెరువులను పూటికలు తీస్తాం,
తర్వాత ఈ గొలుసు కట్టు చెరువులను మేము అందుబాటులోకి తెస్తాం, ఈ మైనర్ ఇరిగేషన్ స్మాల్ ఇరిగేషన్ కింద మేము నీళ్లు అందించేసి ఆ పంటను పెంచుతామని చెప్పారు. అవును. అందరు అప్పుడు మోడీ గారు మెచ్చుకున్నది కూడా నిజమే, ఎందుకంటే వాళ్ళతోటి అట్టగాగిండ్రు కాబట్టి మనోడైనప్పుడు మంచిగా మెచ్చుకుంటారు. మరి ఆ తర్వాత ఎప్పుడు కాలేజ్ ఏటీఎం చేసుకున్నారు, డబ్బులు తిన్నారు, దొంగ లంగాని ఎందుకు అనవలసి వచ్చింది అంటే ఆయనతోటి మంచి స్నేహంగా ఉంటేనేమో ఓకే, లేనప్పుడు మోడీ విమర్శించాడు. కానీ ఈ మైనర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్ కానీ మీరన్నటువంటి కాళేశ్వరం కానీ ఇవన్నీ కూడా తేనె పూసిన కత్తు లాంటివి అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా. 1,00,000 కోట్ల రూపాయలు 95,000 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి కట్టినటువంటి ఈ ప్రాజెక్టు ఈ రోజు లెక్కలు తీస్తే వాళ్ళే గవర్నమెంట్ లెక్కల పరంగా వాళ్ళు చెప్పింది ఏంది, మేము ఈ కాళేశ్వరం ద్వారా 95,000 ఎకరాలకు మాత్రమే మేము నీళ్లు ఇచ్చినామని వాళ్ళే చెప్పారు కదా. ఇక మిగతా 18 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు ఎక్కడ పోయిందండి? రెండో విషయం ఏంటంటే మెయిన్ గా కేసీఆర్ ఎక్కడ తప్పు చేసిండంటే అభివృద్ధి పేరుతోటి ఆయన ఎప్పటికొక మాట చెప్పారు, నా మెదడును చెంచెడు ఖర్చు పెట్టి, రక్తం బొట్టు చుక్క చుక్క ఖర్చు పెట్టి, నేనే ఇంజనీర్ అయి, నేనే కూలి ఉన్నాయి, నేనే స్ట్రక్చరల్ ఇంజనీర్ అయి, నేనే కట్టేసిన నాదే అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ మొన్న అక్టోబర్ 21 తారీఖు నాకు ధమాలు అనగానే దీనికి నాకు సంబంధం లేదు, ఎవరైనా నరసింహారెడ్డి కమిషన్ ఎవరు, నన్ను ఎవరైనా పిలిచేది, ఆయన దోష ఎవరు, ఆయనకెక్కడుంది ఈయనకెక్కడుంది ఉల్టా మాట్లాడడం. కాబట్టి నేను ఒక్కటే అంటున్నా, మీరు పెట్టినటువంటి మీరు చెప్పిన 2,88,000 కోట్లు కాగేదైతే లెక్కలు లేవు, దీనికి సరి అయిన లెక్కలు మెయింటైన్ చేయలేదు, కనిపిస్తలేవు అని చెప్పిరో అది చాలా చిన్న విషయం. మీరు కరెక్ట్ గా లెక్క తీస్తే ఇంకా 4 లక్షల కోట్లు కూడా బయటకు వచ్చే అవకాశం.